హాయ్ ఫ్రెండ్స్, హ్యాండ్స్ని చాలా ఈజీగా ఎలా కట్ చేయాలో చూద్దాం. ఈ బ్లౌజ్ పీస్ని 4 మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది సాదా బ్లౌజ్ అండి. ఖర్చు కోసం ఒక ఇంచు గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో హ్యాండ్ని ముడత లేకుండా ఇలా పెట్టేసి హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ని అలాగే పెట్టేసి చంక డౌన్ మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అలాగే చంక లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో సహా హ్యాండ్ పొడవు ఎంత ఉందో కొలుసుకుని ఇదే కొలతని ఇటువైపు కూడా మార్క్ చేసుకోవాలి. చంక లూజ్ మార్కింగ్ని హ్యాండ్ లూజ్ మార్కింగ్ని కలుపుతూ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర 1 ఇంచ్ మార్క్ చేసుకుని 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి చంక లూజ్ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి హ్యాండ్ మీద ఇలా పెట్టేసి చెక్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. హ్యాండ్ని ఓపెన్ చేసి ఒకవైపు లోతు తీసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర 1 ఇంచ్ మార్క్ చేసుకుని చంక లూజ్ మార్కింగ్ని 1 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర 3/4 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద చంక లూజ్ని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.